వాళ్ళ మధ్య ఏమీ లేవు. కానీ వాళ్ళు ఎట్లా విడిపోరు కాబట్టి వైసీపీ ఏం చేస్తుందంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళల్లో చిచ్చు రగిలించాలి, వాళ్ళల్లో భావోద్వేగాలు రగిలించాలి, వాళ్ళల్లో కక్షలు కార్పణ్యాలు చేసి కొట్టుకునేలా చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కలిసి ఉన్నంత కాలం వైసీపీ కష్టం. వైసీపీ తన టాలెంట్ని ఇంకా నిరూపించుకోవాలి, వాళ్ళను ఎట్లా చీల్చాలి అని. ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో చూద్దాం. వాళ్ళు విడిపోతే వీళ్ళకి మంచిదే, వాళ్ళు విడిపోకపోతే మాత్రము నెక్స్ట్ టర్మ్ మళ్ళీ కూటమి వచ్చింది అనుకోండి, అప్పటికి వైసీపీకి పార్టీకి రాజకీయంగా అస్తిత్వమే కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి ఎటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి చేపడతాడు, దానికి ఆ పార్టీకి ఇప్పుడు మళ్ళీ జీరో నుంచి కన్స్ట్రక్ట్ చేయాలి దాన్ని. అవును, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి పార్టీ స్ట్రక్చరే లేదు. కాబట్టి మళ్ళీ జీరో నుంచి తను బిల్డప్ చేసుకోవాలి. ఈ 5 ఏళ్లలో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సంవత్సరం వెళ్ళిపోయినట్టే, ఇంకా 7-8 నెలలు అంటే ఇంకా మహా అంటే మిగిలి ఉన్నది 4 ఏళ్ళు. 4 ఏళ్లలో మళ్ళీ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. పార్టీ స్ట్రక్చర్ను నిర్మించుకున్న తర్వాత దానికి ఆయనకు సమయం సరిపోతుందా, లేకపోతే వేరే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? ఈ లోపల కేసులు కూడా, విచారణలు కూడా తన్నుకొస్తున్నాయి. ఈ విచారణలో ఏదైనా కూడా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రఘురామ కృష్ణరాజుకు సంబంధించిన కేసు కూడా ఒకటి బలంగా ఉంది. ఇవన్నీ ఈ కేసులు ఎదుర్కోవాలి, కూటమిని ఎలా దించాలని ఆలోచించాలి, పార్టీ నిర్మించుకోవాలి, ఆపుకోవాలి అన్నీ. ఇప్పుడు ఏంటంటే పార్టీ నుంచి వెళ్ళిపోతుంటారు వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూసుకోవడానికి వాళ్ళ చెల్లెలు లేదు, అవును, ఎవరు లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఉన్నాడు కాబట్టి కేసులు, పార్టీ నిర్మాణం, కూటమి మీద అటాకింగ్, ఈ 3 జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. కాబట్టి ఆయన ఈ 3-4 ఏళ్లలో ఏ పార్టీ సక్సెస్ సాధిస్తాడో మనం చూడాలి.